హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. తోటకూర ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని సింపుల్గా అయిపోవాలి. మనకి అసలే ఫాస్ట్ మెల్లగా అవ్వకూడదు కదా. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయల తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఫుల్గా ఏం అవసరం లేదు, మగ్గితే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను, అంటే కొంచెం కారం తక్కువ వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను. అవి బాగా వేగిపోయిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గపెడితే మూత పెడితే బాగా మగ్గుతుంది. మూత పెట్టి బాగా మగ్గించాలి. బాగా వేపుకోవాలి. బాగా వేపుకొని మన తోటకూర బాగా శుభ్రంగా 3-4 టైమ్స్ కడుక్కోవాలి. ఎందుకంటే చాలా చిన్న వేసుకుంటుంది. అది నోట్లో పడితే మాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకే అసలు తోటకూర బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఉల్లిపాయలు బాగా ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత తోటకూర వేసేసుకుందాము. తోటకూరలో కూడా 2-3 కలర్ వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకటి ఎర్ర తోటకూర, ఒకటి తెల్ల తోటకూర. తెల్ల తోటకూర బాగుంటుంది, ఎర్ర తోటకూర బాగుంటుంది. కానీ ఎక్కువ ఎర్ర తోటకూర బాగుంటుంది. ఎర్ర తోటకూర మన వైపు అంటే వైజాగ్ వైపు దొరుకుతుంది, కానీ అది మా అమ్మ ఇంటికాడ బాగా దొరుకుతుంది. మేము చెన్నైలో 2 years, హైదరాబాద్లో 2 years ఉన్నాము. చెన్నైలో అస్సలు ఎర్ర తోటకూర దొరికేది కాదు. హైదరాబాద్లో అయితే అసలు దొరకదు. మనం కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకుంటే చూడండి, తోటకూర బాగా వేగిపోయింది కదా, బాగా మగ్గిపోయిన తర్వాత ఇక కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఒక్కొక్క కూర ఒక్కొక్క టేస్ట్గా ఉంటుంది. పాలకూర ఒక టేస్టు, చుక్కకూర ఒక టేస్టు, తోటకూర ఒక టేస్ట్, ఇంకా గోంగూర అయితే ఇంక అడగాల్సిన ఉంది. గోంగూర టేస్టే వేరు. బాగా కలిపేసుకుందాం. బాగా కలిపిన తర్వాత పసుపు వేసుకోవడం మర్చిపోయింది. పసుపు వేసుకొని కూడా బాగా కలిపేయాలి. బాగా కలిపిన తర్వాత మనం ఇంకో 6-7 minutes మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం. ఫ్రై అంటే ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. అలా సిమ్లో పెట్టి అలా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. తెల్ల తోటకూర ఒక టేస్టు, ఎర్ర తోటకూర ఒక టేస్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ నాకు నచ్చేది ఎర్ర తోటకూర నచ్చుతుంది. కానీ ఎర్ర తోటకూర ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది. మా ఊర్లో అయితే ఎర్ర తోటకూర బాగా దొరుకుతుంది, అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే. మేము చెన్నైలో ఉన్నాం 2 years. చెన్నైలో అయితే అసలు ఎర్ర తోటకూర ఉండదు. హైదరాబాద్లో అస్సలు ఉండదు. హైదరాబాద్ అంతా తెల్ల తోటకూర, అసలు ఎర్ర తోటకూర అనేది కనిపించదు. మా వైపు అంటే అదే వైజాగ్ వైపు మాత్రం ఎర్ర తోటకూర కనిపిస్తుంది. విజయవాడ కూడా అక్కడక్కడ ఎర్ర తోటకూర కనిపిస్తుంది. చెన్నై, హైదరాబాద్లో అయితే మాత్రం అసలు ఎర్ర తోటకూర ఉండదు. ఎక్కువ వైట్ తోటకూర ఉంటుంది. ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క టేస్ట్. బాగా దగ్గరికి అయిపోయింది. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. అయిపోయింది. జస్ట్ ఒక 5 minutes మూత పెట్టి ఆపేద్దాం, అంతే. అయిపోయింది తోటకూర ఫ్రై రెడీ. అన్నంతో వేసుకొని తినడమే. చాలా టేస్టీ తోటకూర.